3 రోజుల అంతర్మథనం తర్వాత మనసులో మాట కొడుకు ముందు పెట్టింది రాజేశ్వరి. అమెరికా కొడుకు ఆశ్చర్యంగా చూశాడు. గత 10 ఏళ్లలో ఎన్నిసార్లు రమ్మని పిలిచినా ఏదో ఒక వంక చెప్పే అమ్మ తనంతట తానుగా నన్నోసారి నీతో తీసుకెడతావా, కొన్నాళ్ళుండి రావాలని ఉందిరా అనడం సంతోషంతో పాటు ఆనందాన్నిచ్చింది. నాన్న వస్తానన్నారా అనుమానంగా అడిగాడు కొడుకు. రాజేశ్వరి తల దించుకుని నేను ఒక్కరితినే వస్తాను అని ఆగి, నాకిక్కడ నుంచి 2-3 నెలలు దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతకాలనిపిస్తుందిరా. రాజేశ్వరి గొంతు రుద్ధమయ్యి కళ్ళు తడి అయ్యాయి. వయసుతో పాటు కాల్చుకు తినడం ఎక్కువైందిరా నాని. అనని మాట లేదు. నోటికెంతొస్తే అంత అందరి ముందు అనడం, ప్రతిదానికి విసుగు కసుర్లు. పడలేకపోతున్నారా? నాకు 70 ఏళ్ళు వచ్చాయి. నేను మనిషినని, నాకు అభిమానం అవమానం ఉంటుందని ఆయన ఎప్పటికీ గ్రహించరు. ఈ వయసులో కూడా వేలకి వండి అన్నీ అమర్చి చాకిరీ చేస్తున్నాననే కృతజ్ఞతన్నా లేదు. ఆయనకి వచ్చినట్టే నాకు వయసు వచ్చిందని, ఓపిక తగ్గిందని గుర్తించరు. నా లోటు తెలియాలంటే ఆయన్ని వదిలి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కళ్ళు తుడుచుకుంది రాజేశ్వరి. తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లి వంక సానుభూతిగా చూశాడు. ఆమె ఆవేదన అర్థమైంది. నీకెన్నిసార్లో చెప్పానమ్మా, మరీ అంతలా పడి ఉండద్దని, జవాబిస్తూ ఉండమని. నీవలా ఊరుకోబట్టే ఆయన నిన్ను లోకువ కట్టారు కోపంగా అన్నాడు. నోరు మూసుకు సహిస్తుంటేనే ఇలా అనే మనిషి జవాబిస్తే సహిస్తారా? నా సహనానికి హద్దుందని ఆయనకి తెలియాలి. నన్ను కొన్నాళ్ళు తీసుకెడతావా? నీకిబ్బంది లేకపోతేనే. ఏమిటమ్మా అలా మాట్లాడతావు? ఎన్నిసార్లు పిలిచాను రమ్మని. నాన్నకిబ్బందని ఒంటరిగా వదిలి రావడం బాగుండదని అన్నావు. అమ్మా, నీకిష్టమైనన్ని నాళ్ళు ఉందువుగాని. అయితే మీ నాన్నగారితో చెప్పి టిక్కెట్ అది ఏర్పాటు చెయ్యి. నాన్న, అమ్మని ఈసారి నాతో తీసుకెడుతున్నాను, కొన్నాళ్ళ నుండి వస్తుంది అన్నాడు నరేష్. ఒక్క క్షణంలో విశ్వనాథం గారి మొహం ఎర్రబడి, ఏం నేను చచ్చాననా అమ్మని తీసుకెళ్లడం? దురుసుగా అన్నారు. అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలనుకుంటోంది. నాతో వస్తానంది. తీసుకెడుతున్నాను. కొన్నాళ్ళ నుండి వస్తుంది. మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు. కొన్నాళ్ళేం కర్మ, శాశ్వతంగా ఉంచుకో. నాకేం పర్వాలేదు. నా గురించి ఎవరికీ బెంగక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. ఉక్రోషం, అసహనం ధ్వనించింది గొంతులో. పక్కనుంచి రాజేశ్వరి ఏదో అనబోతే కొడుకు ఊరుకో అని సైగ చేసి, అమ్మ వంట మనిషిని మాట్లాడి మన పద్ధతులు అలవాట్లు అన్నీ చెప్పింది. మీకేం ఇబ్బంది ఉండదు. ఆవిడ ఇంట్లో ఉండి చూసుకుంటుంది. అయ్యో పాపం, నా గురించి అంత యావక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. మొగం ఎర్రపరుచుకుని లేచి గదిలోకి వెళ్ళిపోయారు విశ్వనాథం. రాజేశ్వరి కలవరంగా కొడుకు వంక చూసింది. ఊరుకో అమ్మా, ఆయన సంగతి మనకి తెలీదా? నీవు మాట్లాడక ఊరుకో, నేను చూసుకుంటా. నరేష్ అభయం ఇచ్చాడు. 15 రోజుల తర్వాత టిక్కెట్టు, వీసా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాన్న, రేపు సాయంత్రం బయలుదేరుతున్నాం కొడుకు చెప్పాడు. తన కోపాన్ని, అయిష్టతని గుర్తించి వెళ్ళడానికే భార్య తయారయ్యిందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మంచిది అన్నారు ముభావం వ్యంగ్యం కలిపి. వంటావిడ వచ్చారు. అన్నీ చూపించి చెప్పింది అమ్మ. మీకేమీ ఇబ్బంది ఉండదు. నాకేం ఇబ్బంది? ఎవరన్నారు ఇబ్బందని? కోడిపెట్ట ముసలమ్మ మాదిరి ఈవిడ లేకపోతే గడవదనుకోక్కర లేదు. వెళ్ళి శాశ్వతంగా అక్కడుండొచ్చు. నేను చచ్చాననుకుని ఆఖరి అస్త్రం వదిలారు విశ్వనాథం గారు. అంత మాటలన్నాక భార్య ఆగిపోవచ్చు అన్న ఆశ. మర్నాడు అంతా ఆవిడ పచ్చళ్ళు పొడులు చేస్తూ స్వీట్లు తెప్పించి సర్దడం, పెద్ద పెట్టి నిండా బట్టలు సర్దుకోవడం చూస్తూ చిన్నపిల్లాడిలా ఉక్రోసపడిపోయారాయన. బాబుగారు, టిఫిన్ పెట్టాను. వంటావిడ సీతమ్మ గారు వినయంగా అంది. మీరు పిలవక్కర్లేదు. టైం అయితే నేనే వస్తా. చదువుతున్న పేపర్ వంచి తలెత్తి మొహం చిట్లించి అన్నారు విశ్వనాథం. వంటావిడ ముఖం చిన్నపుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. రాజేశ్వరి వెళ్ళి పట్టుమని 24 గంటలు గడవలేదు. కానీ ఇంట్లో ఏదో వెలితి శూన్యం. ఆ శూన్యం ఆయన మనసులోనూ ఏర్పడినట్టయింది. చాలా నిబ్బరంగా, గంభీరంగా పైకి ఉన్నా నిన్నటి నుంచి ఆయన మనసులో లేదు. రాజేశ్వరి వెడుతూ ఏదో లాంఛనంగా చెప్పాలి కదా అన్నట్టుగా, వెడుతున్నాను జాగ్రత్త అని మాత్రం అంది. ఆయన ముఖం పక్కకి తిప్పుకుని జవాబు ఇవ్వలేదు. కొడుకు ఫోన్ చేస్తుంటాను నాన్న, ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు. ఆవిడ వెళ్ళాక ఒంటరిగా తల్లి వదిలిపెడితే చిన్నపిల్లాడు ఉక్రోషపడినట్టు రాత్రంతా బాధపడ్డారాయన.
ఏమిటివి, ఇడ్డెన్లా ఇటుకరాళ్ళా ఇంత గట్టిగా ఉన్నాయేమిటి? సీతమ్మ గతుక్కుమంది. అమ్మగారు చెప్పినట్టు చూపించినట్టే చేశానండి వినయంగా అంది. ఆవిడ చేసినట్టు చేస్తే మెత్తగా దూదుల్లా ఉండాలి, రాళ్ళల్లా ఉన్నాయి ఇవి. రేపటి నుంచి సరిగా చెయ్యండి విసుగ్గా అని టిఫిన్ ప్లేట్ ముందు నుంచి వెళ్ళిపోయారు ఆయన. వరాలు, ఏమొచ్చిందే ఈ ఇడ్డిన్లకి, మెత్తగా లేవు చూడు అంటూ పనిమనిషి చేతిలో ఓ ఇడ్డిని పెట్టి చూడమంది సీతమ్మ. బానే ఉన్నాయమ్మా, ఏటో అయ్యగారు అంది వరాలు. అయ్యో, పెద్ద ఆయన టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారే. ఏమో బావోలేవేమో. నాకు వంటలు తప్ప టిఫిన్లు అలవాటు లేదు. నాకు పెద్ద వంటలు తప్ప ఏదో ఉప్మా కలియపెట్టి ఇవ్వడం తప్ప టిఫిన్లు చేయడం రాదు మరి. అంచేత కుదరలేదేమో. ఆవిడ చెప్పినట్టే నూక కలిపాను మరి నొచ్చుకుంటూ అంది సీతమ్మ. ఏమిటండి ఇది, పులుసా? ఇంత పుల్లగా ఉంది, ఈ చారింత తీయగా ఉంది. పులుసులో పడాల్సిన బెల్లం చారులో తగలేశారు. ఈ కూర ఏమిటిలా నీళ్ళోడుతుంది? వంట రాదా మీకు? ఇదివరకు ఎక్కడ చేయలేదా? పొద్దుట టిఫిన్ అలా తగలేశారు దురుసుగా అన్నారు ఆయన భోజనం చేస్తూ. సీతమ్మ తెల్లపోయింది. వంట రాదు తనకి? 35 ఏళ్లుగా రోజు చేసే పని అది. గుమ్మడికాయ, ములక్కాడ, దుంపలు వేసి పులుసు పెడితే సీతమ్మ గారే పెట్టాలి అనేవారు అంతా. పెద్ద వంటలు అలవాటయి చిన్న వంటకు పడాల్సినవి సరిగా పడలేదేమిటి చెప్పమా అని బాధపడింది. తీరా భోజనం దగ్గర కూర్చొని రుచులు చూశాక అన్నీ సరిగా ఉన్నాయనిపించి ఇంకెవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక వరాల దగ్గర చెప్పుకుంది. వరాలు నవ్వి, అమ్మగారు వెళ్ళిన కోపం మా మీద చూపిస్తున్నారు అయ్యగారు. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వరాలికి ఇంట్లో అయ్యగారి సంగతి బాగానే తెలుసు. ఈరోజు వంట సరిగా లేదని కాదు ఆయన గారి బాధ. అమ్మ ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయన గారికి అలవాటే. తేలిగ్గా తేల్చేసింది వరాలు. అంతేనంటావా? అమ్మ బాబోయ్, ఇలా వంకలు పెడితే ఎలా చేస్తాం అంది సీతమ్మ. వరాలు లోపల నుంచి కేక. ఏటయ్య గారు, ఏమిటిలా ఆరిన బట్టలన్నీ కుప్పలా పడేశావు? మడతలు పెట్టాలని తెలీదు? మడత పెట్టి స్టాండ్ మీద పెట్టు ఆర్డర్ వేశారు విశ్వనాథం గారు. నేనెప్పుడు ఎడనే పెడతా, అమ్మగారు మడతెట్టుకునేవారు. అంటే అమ్మగారు లేకపోతే నే పెట్టుకోవాలా? హుంకరించారు. వరాలకి అమ్మగారు చెప్పలేదు. మర్చిపోయిందేమోననుకొని కింద కూర్చొని మడతలు పెట్టింది. ఏమిటా లాల్చి అలా మడత పెడుతున్నావు? మళ్ళీ తొడుక్కోవాలా వద్దా? అలా అడ్డంగా కాదు, నిలువుగా పెట్టు. వరాలు అయోమయంగా చూసింది. హో అవతలికి, బట్టలు మడత పెట్టడం కూడా చేత కాదు, ఆడదానివి కాదు? వరాలని పొమ్మని మంచం మీద కూర్చొని ఆ 4 బట్టలు అరగంట సేపు విప్పి మడిచి షేపులో మడత పెట్టుకున్నారు ఆయన. పెళ్లికి ముందు తల్లి, పెళ్ళయ్యాక భార్య చాకరీ చేయడం అలవాటైన ఆయన మంచినీళ్లు కూడా బిందెలోంచి ముంచుకు ఏనాడూ తాగలేదు. బట్టలు రెడీ చేసి స్నానానికి నీళ్లు తొలిపి టిఫిను భోజనాలు రెడీ చేసి వేళకి అన్నీ అమర్చిపెట్టే భార్య మగాడంటే చేయించుకోవడం తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం. అది ఆయనకు ఆ ఇంట్లో అబ్బిన సంస్కారం. తల్లి ఏనాడు వంటింటి గడప దాటని మహా ఇల్లాలు. ఆవిడ ఆయనకి ఆదర్శం. దానికి తోడు పెళ్లి కాంగానే తండ్రి చేసిన నీతి బోధ. పెళ్ళై భార్య కాపురానికి వచ్చిన కొత్త పెళ్ళాం మోజులో నూతిలో నీళ్లు తోడడం అలవాటు లేని భార్యకి నీళ్లు తోడి పెడుతున్న కొడుకును చూసి పిచ్చి సన్నాసి, కొత్త పెళ్ళాం మోజు ఇలా వదిలేస్తే రేపటి నుంచి నీళ్లే తోడిస్తుందో వాకిళ్లే తుడిపిస్తుందో, ఆడారి వెధవల వీడు పనులు చేసి వంశగౌరవం మంట కలిపేస్తాడేమోననిపించి కొడుక్కి హితబోధ చేశాడు. ఒరే బాబీ, ఈ ఆడాళ్ళున్నారు చూసావా, వెంట్రుక వాసంత దారి ఇచ్చావో ఆ వెంట్రుక పట్టుకొని తలపైకెక్కి కూర్చొని నీ జుట్టు పట్టి ఆడిస్తారు, జాగ్రత్త. అలాంటి పొరపాటు చేయకు. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడుంచితేనే మనకి లొంగుతారు అని అన్న మాటలు కొడుకు బుర్రలో బాగానే దూరాయి. తండ్రి తల్లి మీద అధికారం చలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మగాడంటే అలాగే ఉండాలన్న నమ్మకం కలిగింది. దానికి తోడు రాజేశ్వరి పట్నం పిల్ల. స్కూల్ ఫైనల్ చదివింది. కాన్వెంట్లో చదవడం వల్ల ఇంగ్లీష్ బాగా మాట్లాడేది. పేపర్లు పుస్తకాలు తెగ చదివేది. తల్లిలా వంటింట్లోనే పడి ఉండకుండా పనులయ్యాక నీట్గా తయారయ్యేది. ఇల్లు పొందికగా సర్దడం, ఆవిడ కొట్టు బొట్టు మాట మంతిలో ఆధునికత కనిపించేది. మనసులో భావాలు స్వేచ్ఛగా చనువుగా వ్యక్తీకరించేది. తనకు నచ్చనిది వాదన చేసి తప్పొప్పులు చర్చించి ఒప్పించాలని ప్రయత్నించేది. ఇవన్నీ చూసి ఆవిడ ధోరణి గుర్తించి, అమ్మో తండ్రి చెప్పింది నిజం, ఆలసిస్తే తనని లెక్క చెయ్యదు, మొక్కగానే వంచి అదుపాజ్ఞలలో ఉంచాలని నిర్ణయించుకున్నారు ఆయన. ఆవిడ చెప్పింది ఒప్పుకోకుండా మగాడి మాట ఆడది వినాల్సిందే,
ఆడది వంటింటి వరకే పరిమితం అన్న విషయాన్ని ఆవిడికి వంట పట్టించేందుకు కాస్త ఇబ్బందే అయింది ఆయనకి. మొగుడు అయినదానికి కానిదానికి కాలు దువ్వినట్టు ఎందుకు మాట్లాడతాడో, కసిరి చెప్పడం, అథారిటీ చేసి పనులు చేయించుకోవడం ఎందుకు, సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది. ఆ మాట అంటే నోరు మూసుకో, నీ అతి తెలివి నా దగ్గర కాదు అని ఎగిరే భర్త మనస్తత్వం ఆమెకి అర్థమయ్యేది కాదు. నొచ్చుకునేది. వాదిస్తే మరింత కోప్పడి రోజులు తడబడి మాట్లాడకుండా సాధించే భర్తని చూసి బాధపడేది. కొన్నాళ్ళిలా జరిగాక భర్తని మార్చుకోలేక, అందరిలో చిన్నపోవడం ఇష్టం లేక ముభావంగా తన పనులు తాను చేసుకోవడం అలవర్చుకుంది. ఉద్యోగానికి వేరింటి కాపురానికి వచ్చిన ఓ అచ్చటా ముచ్చటా లేకుండా గంభీరంగా ఉండే భర్తని చూసి అతని మనస్తత్వం అంతే అని సరిపెట్టుకుని సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. పిల్లలు పుట్టారు, పెరిగారు, వెళ్ళారు. మళ్ళీ ఇద్దరే మిగిలిన మనసులో మాట స్వేచ్ఛగా ఏనాడూ చెప్పుకోలేక ఒంటరితనమే అనుభవించింది. తన పని, తన పూజ, మొక్కలు, పుస్తకాలు, పాటలు వినడం తన కాలక్షేపంగా చేసుకుంది. భార్యని చెప్పు చేతల్లో ఉంచుకున్నానని సాధించాను అనుకున్నారు తప్ప కాపురంలో తను కోల్పోయిందేమిటో ఆయన గ్రహించుకోలేదు. వయసు మీద పడి రిటైర్ అయి ఇంట్లో కూర్చోవడం ఆరంభించాక ఆయన చిరాకులు, సాధింపులు, కసుర్లు ఎక్కువై రాజేశ్వరికి భరించలేని నైరాస్యం, విరక్తి, భర్తంటే ద్వేషం మరింత పెరిగి ఆ పరిసరాల నుంచి, ఆ వాతావరణం నుంచి కొన్నాళ్ళైనా దూరంగా ప్రశాంతంగా బతకాలన్న ఆలోచనకు వచ్చింది. దూరం వెడితే విలువ తెలుస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది. వరాలు, అమ్మ బాబోయ్, ఈయనకి వండి పెట్టడం నా వల్ల గాదే తల్లి, ఏం చేసినా వంక పెట్టందే తినడే, ప్రతి దానికి కసుబుసులాడుతూ కసిరితే పడడానికి నేనేం పెళ్ళాన్ని కాదు, ఏదో ఓ నెల 2 నెలలు అట్టే పని లేకుండా విశ్రాంతిగా ఉండొచ్చు, జీతం ఎక్కువ ఇస్తానన్నారని ఒప్పుకున్నాను, నాకేం గతి లేక పడి ఉంటాననే ఆయన ఉద్దేశం, వంటలకెళ్ళి రోజుకి 200-300 వందలు సంపాదించుకుంటాను, ఏమనుకుంటున్నాడో ఆయన, నా వంటకి వంకలు పెడతారేమిటి, ఎన్ని శుభకార్యాలకి వండిన దాన్ని సీతమ్మ గింజుకొని ఉక్రోషంగా అంది. ఆయన అంతేనమ్మా, పాపం ఆవిడ నోరు మూసుకు పడి ఉంటుంది గనుక ఈయన ఆటలు సాగుతున్నాయి. కాస్త నోరున్న ఆడదైతే అగ్గి రాజయ్య అక్కర లేకుండా అగ్గి రాజుకునేది. అమ్మగారు వెళ్ళాక ఈయన గారికి అమ్మ వంట బాగుందని, అమ్మ టిఫిన్ బాగా చేస్తుందని, ఇల్లు శుభ్రంగా ఉండేదని తెలిసొచ్చింది. నన్ను సతాయిస్తున్నాడుగా, ఈ మూల తుడవలేదు, బట్టలు బాగా ఉతకలేదని. ఏమో, నెలవగానే జీతం పట్టుకుపోతాను, మాటలు పడాల్సిన కర్మ నాకేమిటి, కోపంగా అంది సీతమ్మ. అమెరికాలో కొడుకింటికి వచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా, మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్టు చాలా హాయిగా, ఆనందంగా ఉంది. మనవలతో మాట్లాడుతూ, వాళ్ళతో గేమ్స్ ఆడుతూ, కథలు చెబుతూ, ఏ బరువు బాధ్యతలు లేకుండా ఉండడం ఎంతో నచ్చింది. కొడుకు కాపురం చూస్తుంటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, సంసారం అంటే ఇది అని అడుగడుగునా అనిపించేది. ఇద్దరూ ఉద్యోగస్తులు, ఇద్దరూ చెరో పని చేస్తారు చకచక. ఆడపని మగ పని అని కాదు. కోడలు వంట చేస్తుంటే కొడుకు గిన్నెలు కడుగుతాడు, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేస్తాడు, పిల్లల్ని స్కూల్కి తయారు చేస్తారు. ఏ చిన్న పొరపాటు చేసినా సారీ, వెరీ సారీ అంటుంటాడు. థ్యాంక్స్లు సరే సరే. కోడలు వినోదిని అంతే. ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ మర్చిపోయాను అంటుంది. ఫర్గెట్ ఇట్ అంటాడు కొడుకు. వంటలో ఏదన్నా లేదంటే నవ్వుతూ హాస్యంగా చెబుతాడు. అయ్యో సారీ అంటుంది ఆ అమ్మాయి. ఒక పూట ఏ ఉప్పో కారమో ఎక్కువైతే కావాలని చేసినట్టు దెప్పే భర్తతో కొడుకుని పోల్చుకోలేకుండా ఉండలేకపోయింది. పోనీ కొడుక్కి తండ్రి వారసత్వం రాలేదు, కోడలు అదృష్టం అనుకుంది. రాత్రి అంతా డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తారు. పిల్లలు చెప్పినవి శ్రద్ధగా వింటారు. అనుమానాలు, సందేహాలు ఓపిగ్గా వివరిస్తారు. పిల్లల్ని ఎంత ముద్దు చేసినా అనగానే కళ్ళతో వారిస్తే ఆగిపోతారు. ఇలాంటి పెంపకం తన పిల్లలకి ఉండేదా? తండ్రంటే భయం తప్ప ప్రేమ, భక్తి ఉండేవా? భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుబంధాలు, అనుభూతులు పంచుకోవడం ఏమున్నాయి తన కాపురంలో? వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాట, ఆయన పంతం, ఆయన అధికారం తప్ప ఇచ్చిపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజూ దొరకలేదు. అన్ని సంపదలను మించినది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది వీళ్ళ సంసారం చూశాక మరీ మరీ తెలుస్తుంది అనుకుంది రాజేశ్వరి. వచ్చి 20 రోజులు దాటాక మీ నాన్న ఎలా ఉన్నారో, నీ లేని లోటు కాస్తైనా తెలిసిందో లేదో అంది భోజనాల దగ్గర. ఎలా ఉండడానికి ఏముంది, వారం వారం ఫోన్లో మాట్లాడుతున్నాంగా, బాగానే ఉన్నారు. బాగుండడం కాదు, నవ్వింది రాజేశ్వరి.
అమ్మా, కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో, కనీసం ఇక్కడున్నన్ని రోజులైనా హాయిగా ప్రశాంతంగా ఉండు అన్నాడు నరేష్. బాగుంది, ఎలా మర్చిపోతారు? 50 ఏళ్ల అనుబంధం చెప్పినంత సులువు కాదు, కోడలు వినోదిని అంది. పోనీ నీకంతగా అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు, ఎవరొద్దన్నారు అన్నాడు నరేష్. వద్దొద్దు, ఊరికే అన్నాను. అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, మనసులోనైనా మిస్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నా అంతే, నవ్వుతూ అంది రాజేశ్వరి. మన ఇండియన్స్ ఈ సెంటిమెంట్స్, ఈ బలహీనతలే పెళ్ళిళ్ళని నిలబెడుతున్నాయనుకుంటారు. ఓ విధంగా మైనస్ పాయింట్, మరో విధంగా ప్లస్ పాయింట్. నిజమే, మన పెళ్ళిళ్ళలో ఉండే పవిత్రత సెంటిమెంటో గానీ, కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తల మధ్య బంధం విడిపోకుండా ఉండడం అన్నింటికన్నా గొప్పదనుకుంటాను వినోదిని అంది. ఏమిటో నాయన, పెట్టి పుట్టడం అంటే ఇదే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు భార్యాభర్తల అన్యోన్యత ఓ అదృష్టమే, దానికి నేను నోచుకోలేదు నిట్టూర్చింది. అమ్మా, అసలు నీవు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? ఏదో సామెత చెప్పినట్టు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడుగుతున్నావు. 40 ఏళ్లకు పైగా మీ నాన్నని చూస్తూ ఆయన ఏనాడన్నా ఇతరులని మాట్లాడనిచ్చారా? మాట్లాడే అవకాశం ఇచ్చారా? ఓ 50 ఏళ్ల క్రితం ఆర్థిక స్వాతంత్రం లేని భార్య భర్తకి ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకో అని చెప్పగలిగే అవకాశం ఉందా అసలు? చెప్పినా ఆ భర్త సామరస్యంగా అర్థం చేసుకుని తనను తాను మార్చుకునే ప్రయత్నం చేసే సౌమ్యత ఆనాటి మగవాళ్ళలో ఉండేదా? ఉన్న 100కి 1,000కి ఒకరు. భార్యల మనోభావాలకి గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడుందిరా? అది నిజమే నరేష్. అసలు మన దేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి అసలు కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను వినోదిని అంది. అందరూ కాదులే అమ్మా, అంతా ఆయనలా ఉంటారా? అది నిజమేలే, మగాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎలా అంటాం? కానీ మొత్తం మీద ఆ రోజుల్లో ఆ శాతం ఎక్కువ. పూజ కొద్దీ పురుషుడన్న మాట నిజం అని నిట్టూర్చి, అందుకే మీ నాన్న కాస్తైనా నేను లోటు గుర్తించారా అన్నది తెలుసుకోవాలని ఆరాటం అంది. రేపు ఆదివారం ఫోన్ చేస్తాగా, అప్పుడు నీవే అడుగు, బుద్ధి వచ్చిందా అని హాస్యంగా అన్నాడు కొడుకు. మర్నాడు ఫోను వరాలు తీసింది. అయ్యగారు స్నానం చేస్తుండారండయ్యా అంటూ గబగబా ఆరాటంగా. అబ్బాయి గారు, అమ్మగారికి చెప్పండి, వంటావిడ వెళ్ళిపోయింది, హోటల్ నుంచి తెచ్చుకు తింటున్నారు. ఆ భోజనం పడక 2 రోజుల నుంచి విరేచనాలు నీరసపడిపోయారు. ఫోన్ అమ్మగారికి ఇవ్వండి బాబు, రాజేశ్వరి కన్నా చెప్పాలన్న ఆరాటంతో అంది. ఫోన్ అందించాడు నరేష్. రాజేశ్వరి ఆందోళనగా, ఎందుకెళ్ళిపోయిందే సీతమ్మ? వచ్చే వరకు ఉండమని మరీ మరీ చెప్పాను గదా. ఎందుకేటమ్మా, సాధిస్తే తిడితే పడతారేంటి? మీరేంటి ఊరుకోవడానికి? మీరెళ్ళాక అయ్యే కోపం మరీ ఎక్కువైందమ్మా. నన్ను తెగ సాధిస్తున్నారు, బేగ వచ్చేయండమ్మా. వరాలు అన్న విశ్వనాథం గారి కేక. ఎవరితో మాట్లాడుతున్నావో? పెట్టే ఫోను. నిన్నిక్కడ విషయాలు చెప్పమని ఎవరు చెప్పారు? ముందా ఫోన్ పెట్టు హూంకరించారు. ఫోన్ కట్ అయింది. రాజేశ్వరి నిట్టూర్చింది. కొడుకు మళ్ళీ ఫోన్ చేసినా ఊ ఆ అని పొడి మాటలు. నాకేం, బాగున్నాను అంటూ ముక్తసరిగా మాట్లాడి పెట్టేశారు విశ్వనాథం. అయ్యో, భోజనానికి ఏం చేస్తున్నారో? హోటల్ తిండి పడొద్దు వంటికి. రాజేశ్వరి ఆదుర్దా పడింది. నీ ఊరికే గాబర పడకమ్మా, ఈసారి ఆయనకి భార్య విలువ బాగా తెలుస్తుంది. మరేం పర్వాలేదు, ఊర్లో చాలా హోటళ్లున్నాయి కొడుకు తేలిగ్గా అన్నాడు. మళ్ళీ ఆదివారం నరేష్ ఫోన్ చేస్తే ఫోన్ ఎవరూ తీయలేదు. రోజంతా 4-5 సార్లు ఫోన్ చేసినా ఎవరూ తీయకపోవడంతో నరేష్తో పాటు రాజేశ్వరి ఆందోళన పడింది. ఏమయ్యారీయన, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? స్వగతంలో అనుకున్నాడు నరేష్. నాని, పోనీ ఓసారి పక్కింటి శంకర్రావు గారికి చేసి చూడు, లేదంటే మీ రంగబావ ఉన్నాడుగా, అతనికి చేయి, ఏమన్నా వాళ్ళకి తెలిసేమో. ఉండు, నంబర్లు ఇస్తాను. తన డైరీలో నెంబర్లు చూసి ఇచ్చింది రాజేశ్వరి. శంకర్రావు వారం రోజులుగా ఇల్లు తాళం వేసి ఉంది, ఎక్కడికెళ్లారో ఏం చెప్పలేదు అని చెప్పాడు. రంగని అడిగితే అంకుల్ వారం రోజుల క్రితం వచ్చి వంట మనిషి కావాలి చూసి పెట్టమన్నారు. చూసి కుదిర్చి చెప్తానన్నాను. ఇంకా ఎవరూ దొరకలేదని ఫోన్ చేయలేదు. మరిలోగా ఎక్కడికెళ్లారో ఏం చెప్పలేదు అన్నాడు. రాజేశ్వరి కలవరపడింది. ఉండు, ఇందుకేమన్నా ఫోన్ చేశారేమో నాన్న, అడుగుతాను అంటూ డెట్రాయిట్లో ఉన్న చెల్లెలికి ఫోన్ చేశాడు నరేష్. జరిగింది చెప్పాడు. ఏమిటో అన్నయ్య, అమ్మ చేసిన పని బాగూలేదు. ఈ వయసులో ఆయన్నిలా ఒంటరిగా వదిలి రావడం ఏమిటి? అన్నేళ్లు భరించిన ఆవిడ ఈ ఆఖరి రోజుల్లో ఆయనలో మార్పు వస్తుందనుకుందా? నాన్న నాకేం ఫోన్ చేయలేదు మరి అంది. నాని, ఏమిటోరా, నాకు గాబరాగా ఉంది. ఈ పెద్ద మనిషి ఏమయ్యారో? ఆరోగ్యం సరిగా లేక ఏ ఆసుపత్రిలోనన్నా చేరలేదు గదా. నాకు టికెట్ కొనేరా బాబు, ఏదన్నా కానిది జరిగితే లోకం నింద నా మీద వేస్తుంది అంది అపరాధ భారంతో.
కొడుక్కి ఏమనాలో తెలియక తల ఊపాడు. ఆదివారం ఉదయం 10 గంటల వేళ అంతా సావకాశంగా డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు తింటుండగా కారు చప్పుడు. ఆ వెనక ఇందుమతి గొంతు వినిపించి కిటికీలోంచి తొంగి చూసిన వినోదిని మామయ్య గారు వచ్చారు సంభ్రమంగా అంటూ వీధి తలుపు తీయడానికి గబగబా వెళ్ళింది. తల్లి కొడుకులు అర్థం కాక మొహాలు చూసుకుంటుండగానే ముందు ఇందుమతి, వెనకాల నెమ్మదిగా నడుచుకుంటూ విశ్వనాథం గారు వచ్చారు. నాన్నగారిని తీసుకొచ్చానమ్మా నవ్వుతూ అంది ఇందుమతి తల్లి దగ్గరికి వెళ్ళి. ఎప్పుడొచ్చారు? నిన్న మాట్లాడినప్పుడు చెప్పనేలేదు. తెలుసుండి చెప్పకుండా నటించావా? చెల్లెల్ని మందలిస్తూ. ఏమిటి నాన్న ఇది? చెప్పకుండా చేయకుండా అలా ఇల్లు తాళం పెడితే మేం గాబరాపడి అందరికీ ఫోన్లు చేశాం. ఫోన్ చేసి వస్తున్నట్లు చెప్పొచ్చుగా కాస్త గట్టిగానే అన్నాడు నరేష్. నా కూతురు నా మనవడిని చూడాలనిపించి వచ్చాను. నీ పర్మిషన్ తీసుకురావాలా? బుకాయింపుగా అన్నారాయన. నాన్న వస్తానని వీసా పేపర్లు అది పంపమని ఎవరికీ చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు. వచ్చి 4 రోజులయింది అప్పుడే. నిన్న నీ ఫోన్ వచ్చాక ఇంకా సస్పెన్స్ వద్దని నేనే తీసుకొచ్చాను. చూసావా అమ్మా, నాన్నకి నీవంటే ఎంత ప్రేమో. నీవు లేకుండా ఉండలేక నీ వెంటే పరిగెత్తి వచ్చేశారు. విశ్వనాథి గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది. అదేం కాదు, ఆవిడేనేంటి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలదు, నేను వెళ్ళగలను. బెట్టుగా తగ్గిపోవడం ఇష్టం లేక దబాయింపుగా అన్నారాయన. అబ్బా ఏమిటి నాన్న, ఒక చిన్న మాట. నీవు లేకుండా తోచలేదు, అందుకే వచ్చానంటే అమ్మ సంతోషిస్తుందిగా. మీ మగాళ్ళకి ఎంత ఈగో. కూతురు నవ్వుతూ అంటించింది. ఆ ఈగోలే భార్యాభర్తల మధ్య దూరాలను పెంచేది. అది మగాళ్ళకి అర్థం కాదు. పెళ్ళాం ముందు తలవంచకూడదు, తలవంచడం తలవంపులు అనే మనస్తత్వం వల్ల తాను జీవితంలో ఏం కోల్పోయానన్నది మగాళ్ళకి అర్థం కాదు. రాజేశ్వరి నవ్వుతూ అంటించింది. భార్య వంక గుర్రుగా చూసి, నేనెప్పటికీ తలవంచిన వీరుడినే గర్వంగా తలెగరేశారాయన. భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు తలవంచాల్సిన అవసరం ఉందని చెప్పడానికే ఒకరి చేతిలో ఒకరు తలవంచి పెళ్లి తంతులో జీలకర్ర బెల్లం పెట్టించడంలో భావం అది. అవసరమైతే భార్య ముందు భర్త తలదించితేనే ఆ సంసారంలో సామరస్యం ఉందని చెప్పడం. అలాగే నలుగురిలో భార్య కాళ్ళు పట్టుకుని మెట్టిలు పెట్టిస్తారు. సంసారంలో అన్యోన్యత, అనురాగం ఉండాలంటే అవసరమైనప్పుడు భర్త కాళ్ళ బేరానికి దిగాలి. అందులో సిగ్గుపడాల్సింది లేదని చెప్పడానికే అనుకుంటాను, రాజేశ్వరి అంది. అబ్బో, మీ అమ్మకి పడమటి గాలి బాగా వంటపట్టినట్టుంది. మాటలు జోరుగా వస్తున్నాయి. పెళ్లిళ్ళ గురించి రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతుంది హేళనగా అన్నారాయన. అవును, ఇన్నాళ్ళు నోరెప్పకపోవడమే నేను చేసిన పెద్ద తప్పని ఇక్కడికి వచ్చాకే బాగా అర్థమైంది. ఆడది నోరిప్పితే తిరుగుబాటు ధోరణిలాగే కనిపిస్తుంది మగాడికి. డాడీ, వాట్ ఎవర్ యూ సే, అమ్మ చెప్పిన దానిలో నిజం ఉందని మీరు ఒప్పుకోవాలి ఇప్పటికైనా. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నాడు కొడుకు. అన్నయ్య, నాన్నగారిలా రావడంలోనే అర్థం అవడం లేదు. అమ్మ మీద ఎంత ప్రేమో. మన 3 ముళ్ళ బంధం గట్టిదన్నయ్యా, లేదనుకోవడం అంత సులువు కాదు. విశ్వనాథి గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది. పంతంగా తల అడ్డం తిప్పుతూ భార్య వంక తలెగరేసి చూసి, ఐ విల్ నెవర్ సరెండర్ టు హర్ పంతంగా అన్న ఆ గొంతులో సామరస్యం తప్ప పట్టుదల కనబడలేదు. కొడుకు కూతురు నవ్వారు. ఆయన మొహం చూస్తూ రాజేశ్వరి నవ్వుకుని, ఏడ్సార్లేండి, 4 రోజులకే మొహంలో పళ్ళు కళ్ళు వెళ్ళుకొచ్చాయి, బుకాయించకండి అని చెవి మెల్లేసి చెప్పాలనిపించింది. వెంటనే అంత సామరస్యం సరసం ఉంటే ఇంకా కావాల్సిందేముంది అనిపించింది. చిన్నప్పుడు కొడుకు అన్నం తిననని మారం చేస్తూ ముద్ద నోట పెట్టకుండా పెదాలు బిగించి కూర్చుంటే, పిచ్చి వెదవాయమ్మ, అమ్మ మీద కోపం వస్తే అన్నం మీద చూపిస్తారా అంటూ సుతారంగా నెత్తిన జల్లకాయ వేసినట్టు మూడి నెత్తిన ఒకటి వేసి లాలించాలని అనిపించింది ఆ క్షణాన ఆవిడిలోని తల్లి మనసుకి. కథ సమాప్తం.